2014 సంవత్సరం నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే 2019 లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ప్రదర్శన వెనుక దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా దాగి ఉందని అంటారు. ఇక పార్టీని ముందుకు నడుపుతున్న చోదక శక్తి కూడా ఆయనదే అని చెబుతుంటారు విశ్లేషకులు. మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ పీఎం నరేంద్ర మోదీకి వరుసగా మూడవసారి అధికారం దక్కుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మరో వార్త ఇక్కడ హల్చల్ చేస్తుంది. మోదీ తరువాత ఆ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఏ బీజేపీ నాయకుడు కరెక్ట్గా సెట్ అవుతారన్నది ఓటర్ల మదిలో మెదులుతున్న ప్రశ్న. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ప్రతివాదులు 29 మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తమంగా సరిపోతారని భావించారు. అయితే 25% మంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మద్దతు పలికారు. మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ అన్ని లోక్సభ స్థానాల్లో 35,801 మంది ప్రతివాదుల సర్వే ఆధారంగా రూపొందించబడింది. 2014 తరువాత ఎన్నికలలో అభివృద్ధి మరియు సుపరిపాలన రాజకీయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ దేశంలో రాజకీయాలకు మూలాధారంగా నిలిచారు. కాబట్టి ఎవరైనా సరే మోదీ స్థానాన్ని రీప్లేస్ చేయడానికి తప్పకుండా సంసిద్ధంగానే ఉంటారని చెప్పాలి. భారతదేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అయితే బీజేపీని ఒక సమర్థవంతమైన ఎన్నికల యంత్రంగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అమిత్ షా. తన ఎన్నికల వ్యూహాలతో ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటారు పార్టీ కోసం. బీజేపీ ఆయన్ను అందుకే చాణక్య అని పిలుస్తూ ఉంటుంది. షా ఖచ్చితమైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే వ్యక్తి. అలాగే పార్టీ చీఫ్గా ఆయన రాజకీయ చతురతతో బీజేపీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారని చెప్పాలి. ఈ విషయంలో మాట్లాడుకోవాల్సిన మరో వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి పనిచేస్తున్న యోగి ఆదిత్యనాథ్. ఈయన హయాంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల సంఖ్య కూడా చాలా త్వరగా పెరిగిందని చెప్పాలి. దీంతో ఈయనకు కార్యకర్తలలో ఒక ఇమేజ్ కూడా ఏర్పడింది. హిందుత్వ నాయకుడిగా పేరొందిన ఈయన వివాదాలకు అతీతుడేమీ కాదు. ఇక నేరస్తులను కఠినంగా అణచివేసేందుకు ముందుంటారు యోగి. ఈ సువిశాల భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ అదృష్టాన్ని తారుమారు కాకుండా కూడా ఆయన రక్షించారనే చెప్పాలి. ఇక రాజకీయ శ్రేణులలో ప్రశంసలు పొందిన మరో బీజేపీ నేత నితిన్ గడ్కరీ. సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఈయనకు చాలా మంచి పేరుంది పార్టీలో. ఇక రవాణా శాఖ మంత్రిగా ఆయన సేవలు అద్వితీయమని చెప్పాలి. దేశవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్ను విస్తరించినందుకు గాను ఈయన ఏకంగా ప్రతిపక్ష నాయకులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. కాబట్టి మోదీ తర్వాత బీజేపీలో నాయకత్వానికి లోటైతే లేదని చెప్పక తప్పదు. ఆ విషయంలో ప్రజాభిప్రాయం కూడా వెల్లడైందని ఇటువంటి సర్వేలను బట్టి చూస్తే తేటతెల్లమవుతోంది.